ముందు వెళ్ళొద్దు, మీ ముందు మరొకరు వెళ్ళాలి. ఎవరంటే దేవుని దూత. మైన్ ఏంజల్ షల్ గో బిఫోర్ థీ. మన జీవితాల్లో ఎన్నో సాధించాలి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. టు అచీవ్ మెనీ థింగ్స్, నథింగ్ రాంగ్. ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితాల్లో గొప్ప విషయాలు సాధించాలి అనే ఒక డ్రీమ్ కలిగి ఉండడం మంచిదే. అయితే ఆ విజన్ నెరవేర్చుటకు, ఆ డ్రీమ్స్ నెరవేర్చుటకు, మీరు అనుకున్న వాటిని సాధించుటకు మన బలం మాత్రమే సరిపోదు. మన బలంతో పాటు దేవుని దీవెన కూడా కావాలి, దేవుని ఆశీర్వాదం కూడా కావాలి. అందుకే దేవుడైన ప్రభు చేసిన వాగ్దానము, నా దూత అంటే దేవుని దూత మీకు ముందుగా వెళ్తుంది. ఆయన ముందుగా వెళ్ళనివ్వండి. దేవుని దూత ముందుగా వెళ్ళినప్పుడు అనేకమైన అద్భుతాలు మోషే చూశాడు, అబ్రహాం చూశారు, భక్తులందరూ కూడా చూడగలిగారు. ఒకసారి భక్తుడైన దానియేలును గమనిస్తే అతను మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థిస్తున్నాడన్న ఉద్దేశంతో వారు తీసుకువెళ్లి సింహాల బోన్లో పడేస్తారు. సింహాలు చాలా ఆకలితో ఉంటాయి. సజీవమైన మనిషిని క్షణాల్లో చంపేయగలిగినటువంటి శక్తివంతమైన సింహాలు. మంచి ఆకలి మీద ఆవురావురమంటున్నటువంటి సింహాల మధ్యలో ఒక మానవ సజీవుడిగా వచ్చి పడ్డాడు. అలా ఆయన చుట్టూ వస్తుండగా బైబిల్ చెప్తుంది, దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లను మూయించాడట. ఎవరు రాబట్టి సింహాల నోర్లు మూసుకుపోయాయి? దేవుని దూత. అంటే దేవుడు తన దూతలను ఎలా వాడుకుంటున్నాడు? పరిచర్య చేసేవారుగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా, ఆయన పిల్లలకు సహాయం చేసేవారుగా. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని కాయును అని 34 కీర్తన 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఆయన సన్నిధి దూత మిమ్మల్ని కాపాడుతుంది అన్నాడు. కీర్తన పాడుకుందాం ప్రభు స్తుతిస్తూ. రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, లేదా కొన్ని డీల్స్ చేస్తున్నప్పుడు మీ జీవితంలో మంచి కొరకు, మేలు కొరకు, మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, సమాజం మేలు కొరకు మీరు ఏదైనా మంచి కార్యం చేయాలని తలపెట్టారు. మీరు వెళ్లే ముందు దేవదూత మీ ముందు వెళ్ళడం ఎంతో ఆశీర్వాదం. ఈరోజు ప్రార్థించండి, ప్రభా నేను కూడా ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాను, ఎన్నో విషయాలు సాధించాలని ఆశగా ఉంది, కానీ అనేక మార్లు నేను ఫెయిల్ అవుతున్నాను. నాకు నీ సహాయం కావాలి. మీ దూతను నాకు ముందుగా పంపండి ప్రభా. ప్రార్థించడం తప్పులేదు. అడుగుడి మీకు ఇవ్వబడినాడు, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అందుకే ఉదయకాల ప్రార్థన చాలా అవసరమైంది. స్టార్టింగ్ ఎ డే విత్ ప్రేయర్, ఎండ్ ఎ డే విత్ ప్రేయర్. ఒక దినాన్ని ప్రార్థనతో ప్రారంభించు, ఒక దినాన్ని ముగింపు కూడా ప్రార్థనతో ముగించు. మనం ముగించిన తర్వాత నిద్రలోకి వెళ్తాం. నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడుంటారో, ఏమైపోయారో, ఏం జరిగిందో మీకు తెలియదు. కానీ మళ్ళా మెలకు వచ్చేంత వరకు ఆయన కాపుదల్లో మిమ్మల్ని ఉంచేవాడు దేవుడు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనందరికీ అవసరమే. యేసు ప్రభువారు ఇదే మాట అంటారు. ఆ గెత్సెమనే తోటలో రోమా సైనికులు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు అక్కడ పేతురు వెళ్లి వాళ్ళని ఎదిరిస్తాడు. ఆ సైనికుల మీద పోరాడడానికి వెళ్ళిపోతాడు పేతురు. అప్పుడు ప్రభు అంటాడు, పేతురు ఇక చాలు, ఆగు. నేను నా తండ్రిని వేడుకున్నట్లయితే అనేక వేల దూతలు రావని నువ్వు అనుకుంటున్నావా? అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన వేడుకుంటే వేలాది దూతలు వచ్చి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభు వేడుకోలేదు, ఏమని? దూతలను పంపమని వేడుకోలేదు. ఎందుకని? ఆయన వచ్చింది తన ప్రాణాన్ని మానవ జాతి కొరకు ఇవ్వడానికి. మానవులు పాపంలో చనిపోతే పాతాళానికి పోతారన్న విషయం దేవునికి తెలుసు. అది మనిషికి అర్థం కావట్లే. మనుషులు పాపం చేయడం నేర్చుకుంటున్నారు, కానీ పాపాన్ని వదిలించుకోవడం ఎవరు నేర్చుకోవట్లే. ఎలా వదిలించుకోగలవు? పాపాన్ని ఎలా తీసేసుకోగలవు? నీ యొద్ద నుండి తీసివేయడానికి నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. పాపం మనిషిలోకి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ పాపం మనిషిలోని తీసివేయడానికి ఒకే ఒక్క మార్గము. పాపము లేనివాడు మానవాళి కొరకు శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రతి పాపిని పాపము నుండి విడిపించగల శక్తిమంతుడు.
ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తారు. గనుక ఈరోజు మరొకసారి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను, మనం వేడుకున్నట్లయితే తండ్రిని దేవుడు తన దూతలను పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవదూతల సహాయం నాకు కావాలంటే ఏం చేయాలి? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలంటే ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మొదటిగా భయభక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుణ్ణి వేడుకునే మనసు కలిగి ఉండాలి. చూడు, మూడవదిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారంట. ఎందరూ దేవదూతల సహాయం కావాలని కోరుతున్నారు? చేయి చూపించగలరా? షల్ వి ప్రే. లుక్ అన్ టు గాడ్.